ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో ఏడాది పాలనపై సమావేశం ఏర్పాటు చేసింది. సచివాలయం వెనుక భాగంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై సుపరిపాలనలో తొలి అడుగు సమావేశం నిర్వహించనున్నారు. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన జూన్ 12వ తేదీనే ఈ కార్యక్రమం తలపెట్టగా అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదం దృష్ట్యా వాయిదా పడింది. ఏడాదిలో చేపట్టిన పాలన సంస్కరణలు, తీసుకొచ్చిన మార్పులు, అందించిన సంక్షేమం, రాష్ట్రాభివృద్ధికి చేసిన కృషిని సమీక్షించుకునేలా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతోంది. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, హెచ్ఓడీలు, సెక్రటరీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. వేదికపై వివిధ శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నలు వేయబోతున్నారు. అలాగే పోలవరం ప్రాజెక్ట్, అమరావతి రాజధాని నిర్మాణం, రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులను తీసుకుని రావడం, 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పన తదితర అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సమావేశంలో ప్రసంగించనున్నారు. ఏడాదిలో చేసిన సుపరిపాలనను సమీక్షించుకోవడానికి, రాష్ట్ర భవిష్యత్తు కోసం చేసిన ప్రణాళికలను వివరించేలా సుపరిపాలనలో తొలి అడుగు పేరిట ప్రభుత్వం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఏడాది ఏం చేయాలి, ఎలాంటి లక్ష్యాలను సాధించాలి అనే అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చిస్తారు. సమావేశం ముగిసిన తర్వాత 26 జిల్లాల నుంచి వచ్చే అధికారులతో పాటు మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు డిన్నర్ ఇవ్వబోతున్నారు.